అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామంలో నేర్చుకోవడం అనే ప్రక్రియలో భాగంగా ఈరోజు 17, 18 శ్లోకాల గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నేను నిదానంగా చెప్తాను. మీరు నిదానంగా పలికే ప్రయత్నం చేయండి. ఇక ఆ శ్లోకాలు ఏంటి అంటే, ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఇవి శ్లోకాలు. ఇప్పుడు అందులో ముఖ్యంగా ఉపేంద్ర అన్న నామాన్ని పట్టుకుందాం. అంటే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపేంద్ర అంటే ఇంద్రుడు యొక్క తమ్ముడు. ఉప ఇంద్ర. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడు యొక్క తమ్ముడు. ఆయన ఎవరు? ఉపేంద్ర వామన, రెండు ఒకటే. ఉపేంద్ర వామన. ఆ వామనుడి గురించి చెప్పాలంటే ఒకటే మాట. రవిబింబం ఉపబింబ పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై చెవివత్ కంకణమై అని వెనక ఉన్నటువంటి సూర్యుడు ఎలా ఆయన పైన ఉన్నటువంటి సూర్యుడు కిందకు వస్తున్నట్లుగా అనిపిస్తాడు, కానీ ఎదుగుతున్నవాడు ఈయన. కాబట్టి వామనమూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అయితే చెప్పిందో ఈ విష్ణు సహస్రనామం నేర్చుకోవడం ద్వారా తద్వారా ఆ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ధర్మాన్ని అర్థం చేసుకోవడంతో మనిషి కూడా ఈ విధమైనటువంటి అధర్మం టు ధర్మం అనే ట్రాన్స్ఫర్మేషన్ని పొంది జీవితంలో 3 అడుగులు ముందుకు వెళ్ళడానికి, 10 అడుగులు పైకి వేయడానికి, ప్రపంచం మొత్తాన్ని తన ధర్మంతో వ్యాపింపజేయడానికి ఈ నామం ఉపయోగపడుతున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం కూడా అంతే ఉపయోగపడుతుంది కదా. ఇంకా కొంత విషయం తెలియాలంటే ఈ శ్లోకం గురించి ఇంకొంత వివరణ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఫుల్ వీడియో రూపంలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ అందులో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి సనాతన సిరివెన్నెల ఛానల్లో ఈ వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.